నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కడప జిల్లా ఉద్యాన శాఖ రైతులను ప్రోత్సహిస్తూ ఉద్యాన పంటల గురించి తెలియజేస్తూ ప్రభుత్వం నుంచి అందించే రాయితీల గురించి అవగాహన కల్పిస్తూ రైతుల్లో నైపుణ్యాన్ని పెంచడం వల్ల రైతుల యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం జరిగింది. రైతులకు అవగాహనగా మామిడి అరటి తోటల్లో రైతులు తీసుకోవాల్సిన మెలకువల గురించి జిల్లా ఉద్యాన శాఖ అధికారి జి సతీష్ తెలియజేస్తూ జిల్లాలో చీని, నిమ్మ 28,000 హెక్టార్లో, టిష్యూ కల్చర్ అరటి 16,000 హెక్టార్లో, మామిడి 4,500 హెక్టార్లో, అలాగే బొప్పాయి, సపోటా, కూరగాయ తోటలు, పూల తోటలు విరివిగా వేయడం జరిగిందని, దాదాపు 25 రకాల ఉద్యాన పంటలు రైతులు వేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారని అన్నారు. అలాగే మామిడి తోటల్లో, అరటి పంటల్లో వచ్చే తెగులు గురించి, వాటి నివారణ గురించి తెలియజేయడం జరిగింది. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా, కడప జిల్లాల ఇన్ఛార్జ్. నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్. మరి ఈరోజు రైతులు ఎక్కువగా ఉద్యాన పంటలపైన మొగ్గు చూపడం జరుగుతూ ఉంది. మరి ఉద్యాన పంటల్లో ఎక్కువ లాభసాటిగా ఉంటాయనేటువంటి ఒక సంకల్పంతో ఎక్కువగా ఉద్యాన పంటలు వేయడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ఉండేటువంటి మామిడి తోటలన్నీ కూడా పూత దశలో ఉండడం జరుగుతూ ఉంది. మరి ఈ పూత దశలో రైతులు తీసుకోవాల్సినటువంటి మెలకువల గురించి, అలాగే ఉద్యాన పంటలు ఏవైతే ఇప్పుడు ఉండేటువంటి ఈ సీజన్లో ఏవైతే వేసుకుంటే మంచి దిగుబడులు కానీ మార్కెటింగ్ పరంగా కానీ ఎలా ఉంటాయి అనేది కూడా మనము మన వైఎస్ఆర్ కడప జిల్లా DHO గారితో సమాచారాన్ని తీసుకున్నాం. నమస్తే సార్. నమస్కారం. మన జిల్లా రైతులంతా కూడా ఉద్యాన పంటలపైన మొగ్గు చూపడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు మన వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి మరి రైతులు మామిడి తోటల విషయంలో మన పూత దశలో ఉన్నాయి అన్నీ కూడా. ఈ పూత దశలో తీసుకోవాల్సినటువంటి మెలకువల గురించి, అలాగే మన ఇప్పుడు ఉండేటువంటి సీజన్లో ఏ పంటలు వేసుకుంటే లాభసాటిగా ఉంటుంది అనేది కూడా ఒక సమాచారం ఇవ్వండి సార్. కడప జిల్లా ఉద్యాన పంటలకు పెట్టింది పేరు. ప్రధానంగా కడప జిల్లాలో చీని 22,000 హెక్టార్లలో, అదేవిధంగా టిష్యూ కల్చర్ అరటి సుమారు 14,000 హెక్టార్లలో, మామిడి 4,500 హెక్టార్లలో, అదేవిధంగా బొప్పాయి, సపోటా, అన్ని రకాల పండ్ల తోటలు, వీటితో పాటు కూరగాయలు ప్రధానంగా ఉల్లి, అదేవిధంగా పూలు, చామంతి, అన్ని రకాల సుమారు 25 రకాల ఉద్యాన పంటలు కడప జిల్లాలో రైతులు చాలా ఒక మంచి దిగుబడి సాధిస్తూ ఉన్నారు. అరటి తీసుకుంటే వేరే దేశాలకు కూడాను ఇక్కడి నుంచి పులివెందుల, లింగాల, వేముల మండలాల్లో పండిస్తున్న అరటి ఉత్తర భారతదేశానికి, అదేవిధంగా వేరే దేశాలకు కూడాను ఈ జిల్లా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి రైతులు మంచి ఆదాయాన్ని, అదేవిధంగా దిగుబడులు కూడా సాధిస్తున్నారు. ఈ రోజు చూసుకుంటే అరటి పులివెందుల ప్రాంతంలో ఉన్న అరటి 25,000 నుంచి 26,000 రూపాయలు ఒక టన్నుకు ధర పలుకుతూ ఉత్తర భారతదేశం, ముఖ్యంగా శ్రీనగర్, ఢిల్లీ, అజాద్పూర్ మార్కెట్కు ఇక్కడి నుంచి అరటిని ఎగుమతి చేస్తున్నారు. సో దీనిలో భాగంగా ఉద్యాన శాఖ రకరకాల కార్యక్రమాలు చేస్తూ
రైతులకు సబ్సిడీలు ఇస్తుంది. కొత్తగా తోటలు వేసుకునే వాళ్ళకి మామిడి, జామ, దానిమ్మ, అరటి, బొప్పాయి వీటన్నిటికి కూడాను వీళ్ళకి చిన్నకారు రైతులందరికీ మన ప్లాంట్ మెటీరియల్ ఖరీదులో 40 నుంచి 45% వరకు రైతులకు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నీరు తక్కువగా ఉండే ప్రాంతాల్లో మనకి పూర్తిగా మన ట్రాపికల్ ఏరియా కాబట్టి కడప జిల్లా ఫారం పాండ్లు నిర్మించుకునే దానికి కూడాను ఒక్కొక్క యూనిట్కి 90,000 రూపాయల వరకు, అదే కమ్యూనిటీ ఫామ్ పాండ్లు నిర్మించుకుంటే 20 లక్షల రూపాయల వరకు కూడాను రైతులకు రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తుంది. వీటితో పాటు పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అనేసి అదేవిధంగా ప్రొటెక్టెడ్ కల్టివేషన్ కింద కూడా రకరకాల వీళ్ళకి స్కీములతోటి రైతులకి ఇవ్వడం జరుగుతుంది. సో పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ పథకం కింద రైతులకి ప్యాక్ హౌస్లు నిర్మించుకునే దానికి ఒక యూనిట్కి 2 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా ఆర్కేవీవై రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద తీరజాతి కూరగాయలు పండించుకునే వాళ్ళకి 1 లక్ష రూపాయల వరకు వాళ్ళకి ఆ పందిర్లు ఏర్పరచుకునే దానికి రైతులకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. సో వీటితో పాటు ఈ మధ్యకాలంలో ఉల్లి నష్టపోయిన రైతులకు కూడా ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది. ప్రస్తుత పరిస్థితులు తీసుకుంటే మనకి అరటిలో మనకి బాగా దిగుబడి వస్తున్న అరటి తోటలకి మనకి ఫ్రూట్ కవర్లు ఏర్పరచుకునే దానికి, అదేవిధంగా వాటి బంచెస్ లీవ్స్ వాటికి దాని నాణ్యత పెంచుకునే దానికి కూడా హెక్టార్కి 22,500 రూపాయల వరకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో మన అరటి ఏ వెరైటీ ఇక్కడ వేయడం జరిగింది సార్? టిష్యూ కల్చర్ అరటి G9 అనే రకం ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. ఈ ప్రాంతానికి అది కమర్షియల్గా బాగా సూటబుల్ అయిన వెరైటీ కూడా. సార్ ఈ అరటిలో ఏ తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తాయి? అరటిలో సిగటాక ఆకుమచ్చ తెగులు అనేది ఎక్కువగా అటాక్ అవుతుంది. సో దీన్ని నివారించడానికి రైతులు దీన్ని ఇప్పుడు అరటిలో సిగటోక అనే ఆకుమచ్చ తెగులు అనేటువంటిది ఆశిస్తుంది అన్నారు. దాని నియంత్రణగా ఏమి మందులు వాడాలి? సిగటక్క ఆకుమచ్చ తెగులు ఎక్కువగా మొక్కలు దగ్గరగా వేసిన చెట్లలో ఎక్కువగా వస్తుంది. సో దీనికి కిల్ట్ అనే మందు, మినరల్ ఆయిల్ మందు, అదేవిధంగా కార్బన్ డిజమ్ ఇవన్నీ కలిపి స్ప్రే చేసినట్లయితే కొంతవరకు ఈ సిగటక్క ఆకుమచ్చ తెగులుని మనం నివారించుకునేదానికి అవకాశం ఉంది. సార్ ఇప్పుడు మనం ఈ సిగటోక ఆకుమచ్చ తెగులైనా ఇంకా వేరే కూడా ఏమైనా ఆశిస్తాయి? మనకి ప్రధానంగా వచ్చేది సిగటోక ఆకుమచ్చ తెగులే. మనకి దానికోసమే ఇక్కడ రైతులు దాన్ని నివారించడానికి, దాన్ని సస్యరక్ష పద్ధతులు చేపట్టడానికి కూడాను రైతులు దాని గురించి బాగా అలవాటు పడ్డారు. అదేవిధంగా వీటికి మనకి థ్రిప్స్ అనేది కూడా ఎక్కువగా అటాక్ అవుతుంటుంది. ఆ థ్రిప్స్ని మనం కంట్రోల్ చేయడానికి మనకి ఈ రసాయనిక మందులతో పాటు ఈ బంచ్ కవర్స్ వాడటం వల్ల కూడాను ఆ థ్రిప్స్ అటాక్ని మనం తగ్గించడానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. సార్ ఇప్పుడు ఈ అరటి దిగుబడి రావడానికి, మంచి దిగుబడి రావడానికి ఏ విధమైన ఎరువులు వాడాలంటారు రైతులు? సో రైతులు ముఖ్యంగా అరటిలో ఎక్కువ దిగుబడులు రావాలి మంచి నాణ్యత దుక్కిలో ఎరువులతో పాటు మనము డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిలో కరిగే ఎరువులను మనం షెడ్యూల్ ప్రకారము మనం వేసుకున్నట్లయితే డ్రిప్ ద్వారా మనము వాటర్ సాల్యుబుల్ ఫెక్టర్ అందించగలిగితే అరటిలో నాణ్యమైన దిగుబడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు మన ఈ అరటిలో తీసుకోవాల్సినటువంటి కొంచెం ముఖ్యమైన మెలకువలు ఏంటంటే, అరటిలో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన మెలకువలు, మనము భూమి సారవంతంగా ఉండాలి, సారవంతమైన భూమి, అదేవిధంగా నీరు నిలవకుండా బాగా డ్రైనేజ్ ఉండే నేలల్లోనే తీసుకోవాలి. అదేవిధంగా టిష్యూ కల్చర్ అరటి మొక్కలను మనము వాటిని మంచి నాణ్యమైన కంపెనీల నుంచి తీసుకునేసి మనం నాటుకోవాలి. సో అదేవిధంగా వీటితో పాటును శాస్త్రజ్ఞులు సూచించిన మేరకు మనము మొక్కల మధ్య దూరాన్ని పాటించాలి. అదేవిధంగా నీటిలో కరిగే ఎరువుని డ్రిప్ ద్వారా అందించాలి. తర్వాత మొక్కతో దగ్గర నుంచి తొడిగే సమయంలో బంచ్ కవర్స్, అదేవిధంగా బడ్ ఇంజెక్షన్ అనేసి ఫ్రూట్ కేర్ యాక్టివిటీ కింద ఉన్న ఒక కార్యక్రమాన్ని చేపట్టినట్లయితే నాణ్యమైన దిగుబడులు సాధించే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు మన మామిడి గురించి, ఇప్పుడు పూత దశలో, చిన్న పింద దశలో కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు? మనకి మామిడి ప్రధానంగా సురభి గ్రామము, అదేవిధంగా చక్రాపేట మండలము, సిద్ధవటం మండలము,
మనకి ఆ ప్రాంతాల్లో మనకి మామిడి కడప జిల్లాలో ఎక్కువగా ఉంది. ఈ టైంలో మనకి ఎక్కువగా మనకి తేనె మంచు పురుగులు అనేది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. సో వీటిని నివారించడానికి మోనోక్రోటోఫాస్ 2 ml 1 లీటర్ నీటిలో కలిపి మనము పిచికారీ చేసినట్లయితే తేనె మంచు పురుగులు నివారించవచ్చును. అదేవిధంగా పూత ఎక్కువగా కానీ డ్రాప్ అయిపోతూ ఉన్నామంటే అక్కడ మనము దానికి హార్మోన్స్ని ఉపయోగించి మనము నాఫ్థలిన్ అసిటిక్ యాసిడ్ అనే దాన్ని మనము ఉపయోగించవచ్చును. తర్వాత ఇప్పుడు కొత్తగా చేపట్టిన కార్యక్రమాల్లో మనము కాయల్ని సంరక్షించుకునే దానికి ఫ్రూట్ కవర్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అవి నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు ఫ్రూట్ కవర్స్ని కట్టినట్లయితే అవి నాణ్యతను పరిరక్షిస్తాయి, దాని సహజ రంగును కోల్పోకుండా ఉంటుంది. అదేవిధంగా చీడపీడల నుంచి కూడా రక్షిస్తుంది. ఆ ఫ్రూట్ కవర్స్ని అందించడానికి 1 హెక్టార్కి మనకి గవర్నమెంట్ కూడాను సబ్సిడీ ఇస్తుంది. సో గరిష్టంగా 2 హెక్టార్ల వరకు మనం ఉపయోగించుకోవచ్చును. సబ్సిడీ దానికి 1 హెక్టార్కి 15,000 కవర్లు మనం దాన్ని ఉపయోగించుకోవచ్చును. ఒక రైతుకు గరిష్టంగా 2 హెక్టార్ల వరకు ఫ్రూట్ కవర్స్ అందించడం జరుగుతుంది. సో ఆసక్తి ఉన్న రైతులు రైతు భరోసా కేంద్రాల్లో వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని ఈ ప్రభుత్వ రాయితీని సద్వినియోగపరచారు. సరే, ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్.